అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు రామచంద్రయ్య గారు ఎమ్మెల్సీ కళావి మెట్రో నిమ్మకాయల చంద్రాజప్ప మండల బుద్ధి ప్రసాద్ గంట దీంట్లో అందరూ కూడా సానుకూలంగా స్పందించారు. మేము వస్తాం మేడా కళ్యాణంలో ప్రోగ్రాం పెట్టాం. అయితే ఉద్దేశంతో పెట్టడం తప్ప మాకేదో పదవుల కోసం మూడు కాదు, వాళ్ళ కోసమే మన వాళ్ళ కోసం ఇదేదో ఒక్కరికో ఇద్దరు కాదు, నేను శ్రీను కాదు, ఇది అందరికీ అది కూడా మీకు అందరూ జరిగింది. కాబట్టి మనకు పక్క జిల్లా నారాయణ ఒకరు ఉంటారు, మన పదవులు ఇచ్చారు, అనేది కూడా వాళ్ళ దృష్టి తీసుకుంటే మరి మిత్రులకు హరిప్రసాద్ దీనికోసం పెడుతున్నారు అట్లని, అది చాలా అపోహ. ఈ జిల్లాలో ఒక్క కంటే ఒక కావున హరిప్రసాద్ కోసం శ్రీనివాస్ కోసం కాదు, అగే చేసేదని కాదు. కాబట్టి దయవించి సంఘీయులందరూ రేపు 22వ తారీఖు అందరూ కలిసికట్టుగా వచ్చి ఈ కార్యక్రమం 22వ తారీఖున జరగబో మంత్రులకు సన్మానము, అలాగే వీళ్ళకు వచ్చిన పదవులు వాళ్ళని ఒకసారి మనం సన్మానిస్తే మన వాళ్ళు కూడా అందరూ కోడూరు పోయినాము, బద్దేలు పోయినాము, ఏదో అందులో కొంచెం ఎక్కడో సార్ ఈ ఏదో ఫ్లాట్లో హోటల్లో బలిజలు దాదాపు 23% 20% ఉన్నారు. అయితే గతంలో క్రీస్తేసులు గౌరవనీయులు ఎన్టీ రామారావు గారు ఆ రోజు ముగ్గురు శాసనసభ్యులు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఈ జిల్లాలో మనకు బలిజలకు టికెట్లు ఇవ్వడం జరిగింది. అయితే కాలక్రమేణా ఆర్థిక పరిస్థితుల వలన లేకపోతే సామాజిక సమీకరణాల వల్లనో కాపులకు వెనకబడిపోయాం, కాపులు బలిజలు వెనకబడిపోయాం. అయితే మొన్న కూడా రాజంపేట అసెంబ్లీకి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు బలిజలను పిలిపించి టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే కొంతమంది కొన్ని శక్తులు అక్కడ ఏ విధంగా పనిచేసాయో పార్టీ హైకమాండ్కు తెలుసు, అక్కడ ఓడగొట్టడం జరిగింది. కానీ ఈరోజు బలిజలు ఏ విధంగా ముందుకు పోవాలి, మన సమస్యలను ఏ విధంగా అసెంబ్లీలో తెలియజేయాలి అంటే మన వాళ్ళు పక్క జిల్లా వాళ్ళు కానీ, ఇటువైపు గౌరవనీయులు మంత్రివర్యులు నారాయణ గారు, ఇటువైపు శ్రీనివాస్ తిరుపతి జనసేన ఎమ్మెల్యే, అటువైపు పోతే గౌరవనీయులు రామానాయుడు గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా జనసేన మినిస్టర్ కందుల దుర్గేష్, ఆయన చాలా బాగా రిసీవ్ చేసుకుని తప్పకుండా మీరు పెట్టండి, నేను రాయలసీమకు రావాలి, నేను వస్తా అని చెప్పడం కూడా జరిగింది. అయితే ఇది పెట్టడంలో ముఖ్య ఉద్దేశము ఎవరికో స్వార్థం కోసం కాదు. మాకేం పడలో మేము దాదాపు 4 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాం, మాకు ఎట్లయినా పదవులు వస్తాయి, లేకపోతే దీనివల్ల మాకు పదవులు వచ్చేది ఏముండదు. మేము ముఖ్యంగా మన సామాజిక వర్గాన్ని ఏ విధంగా ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ముందు తీసుకొని పోవాలి, మన పిల్లలకు ఏ విధంగా భవిష్యత్తు ఉండాలి, అదేవిధంగా ఎంతోమంది మధ్యతరగతి కుటుంబీకులు ఉన్నారు, పేదవారు ఉన్నారు, వాళ్ళకందరూ కూడా ఏ విధంగా ఆర్థిక సహాయాలు చేసి సామాజిక న్యాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ ద్వారా మనం చంద్రబాబు నాయుడుకు తెలియజేయాలనే ఉద్దేశం తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి జిల్లాలో ప్రతి నియోజకవర్గం బలిజ సోదరులందరూ కూడా ఆ దినం 22వ తేదీ మేడా మల్లికార్జున రెడ్డి కళ్యాణ మండపంలో ఈ ఫంక్షన్ చేస్తున్నాం. అదేవిధంగా మధ్యాహ్నం కూడా శ్రీనివాస దాంట్లో భోజనాలు కూడా మంత్రులకు కొంతమంది విఐపీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా భోజనాలు కూడా తినిపోవాలి. కాబట్టి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఎక్కడున్న బలిజ సోదరులందరూ కూడా వచ్చి మన సమస్యల మీద మన నాయకులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ద్వారా మన సమస్యలను
మనం ఏ విధంగా ముందుకు తీసుకొని పోయి దాన్ని సాల్వ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ మీటింగ్ జరుపుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ దీంట్లో పార్టిసిపేట్ కావాలా. ప్రతి ఒక్కరూ నా సొంతం ఇది, మన కాపు కులస్తులకు కాపు విద్యార్థులకు ఏ విధంగా గతంలో మనకు 5% ఇస్తామన్నారు, దాని మీద కూడా మాట్లాడవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ మీటింగ్ జరపడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు 22వ తేదీ డిసెంబర్లో కడప కళ్యాణ మండపం వచ్చి ఆ మీటింగ్ను జయప్రదం చేసి మన సమస్యలు తెలియాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమం ముఖ్యంగా పెట్టేదానికి కారణాలు అన్నీ హరిప్రసాద్ గారు చెప్పారు. కాకపోతే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క బంధువులు కులస్తులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పైన వచ్చే మంత్రులకు మన యొక్క ఈ జిల్లాలో పరిస్థితులను బట్టి అన్ని ఏదైనా చూసుకునేదానికి కానీ మంత్రులకు మనం విన్నపించుకునేదానికి ఇది మంచి సమయము. ఆల్రెడీ చెప్పారు కాపు భవన్ అని, దానికోసం కూడా రేపు మంత్రులు వచ్చినప్పుడు మనం దీన్ని సక్సెస్ చేసుకునేందుకు వీలుంటుందని కోరుకుంటున్నాం. ఈ పత్రికా సమావేశం పెట్టడానికి కారణము 22వ తారీఖున మంత్రులు కాపు తెలంగాణ మంత్రులు ఇంజనీర్లు అలాగే ఎమ్మెల్సీలు అందరినీ సన్మానించాలనే ఉద్దేశంతో కడపలో క్రీడా కళ్యాణం నందు 22వ తారీఖున సన్మాన సభ పెట్టడం జరిగింది. ఈ సన్మాన సభకు బలిజ కులస్తులందరూ విచ్చేసి జయప్రదం చేయాలా. అలాగే కడప ఒకటే కాదు, కడపలో అంటే కడప, రుదుటూరు, కోడూరు, రాజంపేట, బద్వేలి, రాయచోటి, కమలాపురం ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి బలిజ కులస్తులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలా. ఎందువల్లంటే మనం మంత్రులు పిలిచి మనం ఇక్కడ కనుక కార్యక్రమం చేస్తే మనకు కూడా అరే మా వాళ్ళు ఇంతమంది ఉన్నారు ఏంటి, మేము కూడా అక్కడికి వస్తే వాళ్ళకి పనికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతూ ఉంది. మన భవిష్యత్తు మన పిల్లలపైన ఉంది కాబట్టి మన పిల్లలకి ఏదైనా జరగాలంటే మంత్రుల సపోర్ట్ జరగాలి కాబట్టి వాళ్ళందరినీ పిలిచి సన్మానం చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా బలిజ కులస్తులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ఈ సభాముఖంగా కులస్తులందరికీ తెలియడం జరుగుతుంది.